వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకర్స్. ఈ వీడియోలో ఫ్లోటింగ్ లోటస్ ఫ్లవర్స్తోని తోరణ్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. ఒక సైడ్ తోరణం తయారు చేయడానికి 3 ఫ్లోటింగ్ లోటస్ ఫ్లవర్స్ కావాలి. ఆ తర్వాత గోటా పట్టి మోతి అంటారండి దీన్ని. ఇవి మొత్తం 25 పడతాయి. ఆ తర్వాత 6 mm వైట్ ముత్యాలు, ఇది 8 mm గోల్డ్ ముత్యాలు బీడ్స్, ఇది గోల్డ్ హ్యాంగింగ్ అండి, చిన్న జుమ్కి, ఒక థ్రెడ్, ఒక నీడిల్, ఆ తర్వాత ఓల్డ్ కీ చైన్ రింగ్స్, సిజర్స్. దారం మొత్తము 4 feet లెంత్ తీసుకోవాలి. తీసుకొని డబుల్ అండి, 4 feet అంటే మొత్తం 8 feet దారం తీసుకొని దాన్ని 2 వరుసలుగా చేస్తే 4 feet వస్తుంది. సూదిలో దారం ఎక్కించుకున్న తర్వాత ఇలా 2 కార్నర్స్ సమానంగా చేసి దారాన్ని వెనకాల గుంచాలి. గుంచిన తర్వాత ఏదైతే జుమ్కి హ్యాంగింగ్ తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఒక 5 ముళ్ళు వేసి గట్టిగా కట్టాలి. ఒక 5 ముళ్ళు వేసిన తర్వాత ఎక్స్ట్రా దారం ఏదైతే వస్తుందో అది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 4 గోల్డ్ పూసలు, 3 వైట్ పూసలు ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఆల్టర్నేటివ్గా ఎక్కించుకోవాలి. 4 గోల్డ్, 3 వైట్ పూసలు ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత లోటస్ ఫ్లవర్ తీసుకొని అది వెనకాల ఒక చిన్న ఎల్లో కలర్ పైప్ ఉంటుందండి. ఆ పైప్ పక్క నుంచి సూది ఎక్కించుకోవాలి. ఆ పైప్ లోపల సూది గుచ్చొద్దు. పైప్ పక్క నుంచి సూది ఎక్కించుకొని పైన పెటల్స్లో గుచ్చుకోకుండా మధ్య నుంచి నెమ్మదిగా సూది గుంజాలి. ఈ విధంగా నెమ్మదిగా గుంజాలి. ఇప్పుడు ఒక గోటా పట్టి మోతి, ఆ తర్వాత ఒక గోల్డ్ పూస ఆల్టర్నేటివ్గా ఎక్కించుకోవాలి. మొత్తం 12 గోటా పట్టి మోతి ఎక్కించుకోవాలండి. మొత్తం 12 గోటా పట్టి మోతి, ఆ తర్వాత 11 చిన్న గోల్డ్ పూసలు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లోటస్ ఫ్లవర్ ఎక్కించుకోవాలి. ఇందాక చెప్పిన విధంగానే లోటస్ ఫ్లవర్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ 12 పెద్ద గోల్డ్ పూసలు గోటా పట్టి మోతి, ఆ తర్వాత 11 చిన్న గోల్డ్ పూసలు ఆల్టర్నేటివ్గా ఈ విధంగా ఎక్కించుకోవాలి. గోల్డా పట్టి మోతి, ఆ తర్వాత చిన్న గోల్డ్ పూసలు 11 ఎక్కించుకున్న తర్వాత ఇంకొక లోటస్ ఫ్లవర్ మళ్ళీ గుచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద గోటా పట్టి మోతి గుచ్చిన తర్వాత ఒక 4 గోల్డ్ చిన్న బీడ్స్, ఒక 3 వైట్ ముత్యాలు ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత కీ చైన్ రింగ్ ఉంటుంది కదా, దాన్ని సూదితో ఈ విధంగా ఒక 4-5 సార్లు గట్టిగా లాక్ చేసుకోవాలి. ఆ తర్వాత పూసల కింద గ్యాప్ ఉంటుంది కదా, ఆ పూసల కింద కూడా ఒక 4-5 ముడ్లు వేసుకొని ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలి.
గట్టిగా 4, 5 ముళ్ళు వేసిన తర్వాత ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫెవికాల్ తీసుకొని, ఆ దారం కార్నర్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా అతికించుకోవాలి. అలా చేస్తే అది ఊడకుండా ఉంటుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా ఎంతో అందంగా ఉండే ఫ్లోటింగ్ లోటస్ ఫ్లవర్ తోరణ్ మనం రెడీ చేసుకున్నాము. దీన్ని డోర్ బయట హ్యాంగ్ చేస్తే ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.